ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే దేవుని ఇల్లు. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ నీ సత్యమును ప్రపంచమంతా ప్రకటించాలని, అనేక మందిని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నం ప్రభు. సువార్త ప్రకటన మేము ఏ ఒక్కరూ కూడా మరణానికి గురవకూడదని, మరణం నుంచి లేపబడాలని నీ ప్రియకుమారుని తండ్రి శరీరధారికి లోకంలోకి పంపించు. ఆయన ద్వారా తండ్రి మాకు రక్షణ, పాప క్షమాపణ కలిగజేసావు తండ్రి. ఈ రక్షణను ఏ ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా రక్షించబడి సత్యములో జీవిస్తూ నిత్య జీవానికి వారసులు ఉండటానికి ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే ఏంటి? మనందరికీ కూడా దేవుని ఇల్లు అంటే గుర్తుకొచ్చేది ప్రార్థనా మందిరము. ప్రార్థనా మందిరమే దేవుని యొక్క ఇల్లు అని అనుకుంటుంటాం మనం. మిగిలినవి ఏవి కూడా దేవుని ఇల్లు కావు అని అనుకుంటాం. ఈవేళ ప్రపంచంలో చాలామంది అద్దె ఇళ్లలో ఆరాధన చేస్తున్నారు, షెడ్లలో ఆరాధన చేస్తున్నారు, లేదంటే బహిరంగ ప్రదేశాల్లో ఆరాధన చేస్తున్నారు. అది మందిరం కాకపోతే మరి అవి దేవుని ఇల్లు అవుతాయా? మందిరమే దేవుని ఇల్లు. ఒకసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, సపోజ్ మనము ఒక ఇంట్లో నివాసం చేస్తున్నాం. మరి ఆ ఇంటిని మన ఇల్లు అంటామా, దేవుని ఇల్లు అంటామా? ఇప్పుడు మనం ఒక ఇంట్లో నివసిస్తున్నాం. మనం ఆదివారం ఆరాధనకి ఎక్కడో చోటుకు మనం వెళ్తున్నాం, ఏదో మందిరంలో మనం కూడుకుంటున్నాం. ఇప్పుడు అది దేవుని ఇల్లా? మరి మనమున్నదేంటి? మనమున్నది మన ఇల్లు, ప్రార్థనా మందిరం దేవుని ఇల్లా అని ఆలోచన చేసినట్లయితే 24వ కీర్తన 1వ వచనంలో భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను నావే అని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే మనం ఉండే ఇల్లు కూడా ఆయనదే, మనం ఆరాధించుకునే స్థలము ఆయనదే, భూమి అందరి సంపూర్ణత కూడా ఆయనదే అని చెప్పి ఇక్కడ మనకు అర్థం వస్తూ ఉంది. ఇంకా చూసినట్లయితే 121వ కీర్తన 1వ వచనంలో జనులు యెహోవా మందిరమునకు వెళ్ళిద్దామని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించిదని మాట్లాడుతున్నాడు దావీదు. అంటే యెహోవా మందిరానికి వెళ్దామని చెప్పినప్పుడు సంతోషించారంటే అది నిజమే. అంటే అది దేవుని ఇల్లు. అది దేవుని ఇల్లేనా అని దావీదు చెప్పలేదా? అవును, అది నిజం. అయితే ఇంకా నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము, 21వ వచనము, 22వ వచనం చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధ స్థలం గురించి మాట్లాడుతూ, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవాలని చెప్తున్నాడు ఇక్కడ. అంటే నేను వారిలో నివసించినట్లు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరిలో? ఇశ్రాయేలు వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించాలని చెప్తున్నాడు. అంటే ఎక్కడైతే పరిశుద్ధ స్థలము నిర్మించబడుతుందో అది నాది అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. నేను నీకిచ్చు శాసనములను దాంట్లో ఉంచాలి. అంటే దేవుడిచ్చిన శాసనాలు ఆ పరిశుద్ధ స్థలంలో ఉంచాలి. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి
శాసనము గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును ఉందండి ఇక్కడ. అంటే పాత నిబంధన కాలంలో పరిశుద్ధ స్థలంలో దేవుడు ఏదైతే నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పాడో దేవుడు, అక్కడ నా శాసనాలు పెట్టండి, అక్కడ మందసం మీద ఉన్న కెరూబుల మీద నుంచి నేను మాట్లాడతానని చెప్పి దేవుడు తెలియజేయడం జరిగింది. అంటే దేవుడు అక్కడ ఉన్నట్లుగా మనం అప్పుడు చూస్తున్నాం. మనం ఇంకా నిర్గమకాండం 40:34 చూసినట్లయితే మహిమ గుడారాన్ని కూడా నింపింది. అంటే దేవుని యొక్క మహిమ ఆ గుడారాన్ని నింపిందండి. అంటే ఎక్కడైతే పరిశుద్ధ స్థలంలో కూడుకునే ప్రజలు బలు అర్పిస్తున్నారో అక్కడ దేవుని మహిమ ఆ మందిరంని నింపినట్లుగా ఇక్కడ మనకు రాయబడింది. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపినుందండి ఇక్కడ. అంటే ఎక్కడైతే పరిశుద్ధ స్థలంగా ప్రజలు కూడుకుంటున్నారో అక్కడ దేవుని మహిమ అక్కడ ఉన్నట్లుగా మన ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇంకా 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే సొలొమోను కూడా దేవాలయాన్ని నిర్మించినప్పుడు బలులు అర్పించిన తరువాత ఈ ప్రకారం సొలొమోను మందిరమును కట్టించి ముగించాడండి. ముగించిన తర్వాత 1 రాజుల గ్రంథం 8:11 కాబట్టి యెహోవా తేజోమహిమ మందిరములో నిండుకొనగా, అంటే ఎక్కడైతే సొలొమోను దేవాలయాన్ని కట్టాడో, ఎక్కడైతే సొలొమోను బలు అర్పించాడో ఆ మందిరం మీద యెహోవా తేజోమహిమ మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు అక్కడ నిలవలేకపోయారని చెప్పి ఇక్కడ మనకు వ్రాయబడి ఉంది. అంటే వీటన్నిటిని బట్టి మనం చూస్తుంటే పాత నిబంధన కాలంలో దేవుడు ఎక్కడైతే పరిశుద్ధ స్థలాన్ని నిర్మించబడినాడో అక్కడ దేవుని యొక్క మహిమ అక్కడ ఆవహించినట్లు ఆ కెరూబుల్లోంచి దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మనం అయితే ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఇప్పుడు అటువంటి మహిమ మందిరం మీదే ఉందా అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే అవి మాత్రమే దేవుని ఇల్లా అని ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే జగత్తును, పౌలు గారు మాట్లాడుతున్నారు, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు ఆకాశమునకును భూమికిని ప్రభువున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడనుందండి. అక్కడేమో నా కొరకు మందిరాన్ని నిర్మించమన్నాడు. దేవుని తేజస్సు మహిమ అక్కడ ఉంది. ఆ తేజో మహిమకు యాజకులు నిలవలేకపోయారు. మనం పాట కూడా పాడతాం మనం. కానీ ఇప్పుడు పౌలు గారు ఏమన్నారంటే హస్తకృతమైన ఆలయములలో దేవుడు నివసింపడని మాట్లాడుతున్నాడు అండి. మనం గమనించాలి ఇక్కడ మనం. అంటే హస్తకృతమైన ఆలయంలో నేనేంటి, అది నా ఇల్లు కాదు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. నేను హస్తకృతమైన ఆలయాన్ని నివసింపరని మాట్లాడుతున్నాడు. మరి ఎక్కడ నివసిస్తాడు దేవుడు? మరి దేవునికి నిజమైన ఇల్లు ఏది అంటే ఇప్పుడు గమనించాలి మనం. చాలామంది పెద్ద పెద్ద భవంతులు, కట్టడాలు వాటిని చూసి ఆరాధనకు వెళ్తున్నారండి. అంటే అక్కడే ఎక్కువ మంది వెళ్తున్నారు కనుక, పెద్ద పెద్ద ఆలయాలు కనుక అక్కడ మాత్రమే దేవుడు ఉంటాడు. చాలామంది అపోహలో ఉన్నారండి. ఇప్పుడు అక్కడ మాత్రమే దేవుడు ఉంటాడు. ఒక ఇంట్లో పెట్టుకుంటే, ఒక అరుగు మీద పెట్టుకుంటే, ఖాళీ స్థలంలో పెట్టుకుంటే అక్కడ దేవుడు ఉండడు అన్న భ్రమలోకి వెళ్ళిపోయారండి. ఎందుకంటే ఆ గుడారం మీద దేవుని యొక్క మహిమ వచ్చింది. సొలొమోను దేవాలయంలో కూడా మహిమ, తేజమహిమతో నిండిపోయింది కనుక మందిరంలోనే దేవుడు ఉంటాడని చెప్పి ఒక భ్రమలో ఇప్పుడు ఉన్నారండి. ఈవేళ అన్యులందరూ కూడా అది పరిశుద్ధ స్థలము, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తేనే మనకు దీవెనలు పొందుతాం అని అన్యులు అనుకుంటున్నారు. ఇదే విధంగా ఈవేళ క్రైస్తవులు కూడా అదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. అంటే మనం వెళ్ళి అక్కడే మందిరంలోనే దేవుడు ఉంటాడా? నేను పౌలు గారు ఏం చెప్తున్నారు? హస్తకృతములైన ఆలయములలో దేవుడు నివసింపడని మాట్లాడుతున్నాడు. మరి ఎక్కడ నివసిస్తాడు దేవుడు? అసలు దేవునికి నిజమైన మందిరం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే
మనమే ఆయన ఇల్లు అని చెప్పి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తున్నాడండి. మనమే ఆయన ఇల్లు అని. అంటే ఎవరు నిజమైన దేవునికి నిజమైన ఇల్లు ఏంటి? మనమే. దేవుని మందిరం అంటే ఏంటి అంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 3:14లో సంఘము సత్యమునకు ఆధారమును స్తంభమునై ఉన్నదని మాట్లాడుతున్నాడు. సంఘము సత్యమునకు ఆధారమును సత్యమునకు స్తంభమును ఆధారమై ఉందని చెప్తున్నాడండి. సంఘము అంటే అక్కడ సత్యం ప్రకటింపబడాలి. ఆ సత్యానికి స్తంభంగాను దేవుని మందిరం ఉంటుందని చెప్తున్నాడు. ఎటువంటి మందిరం అంటే అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జత పని వారమై ఉన్నాం. పౌలును కొంతమంది మాట్లాడుతున్నారు. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారని మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి దేవుని ఇల్లు ఎవరు? దేవుని గృహం ఏది? కట్టబడిందా అది, లేదా మనమా? అందుకే మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారని మాట్లాడుతున్నాడు. అంటే నిజంగా దేవునికి ఇల్లు ఏది? దేవుడు ఎక్కడుంటాడు? మనమే అని చెప్తున్నాడు. ఆ ఇల్లు మనమే అని చెప్తున్నాడు దేవుడు. హస్తకృతమైన ఆలయాల్లో దేవుడు ఉండడండి. చాలామంది వెళ్ళిపోతూ హిందువులాగానే అక్కడ ఒక మందిరానికి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటారు, అక్కడ దండం పెట్టి వెళ్ళిపోతుంటారు అక్కడ దేవుడు ఉన్నాడు అని. కానీ అక్కడ దేవుడు లేడండి. అక్కడ ఎప్పుడు దేవుడు ఉంటాడు? మనం అందరము కూడా కూడుకున్నప్పుడు అది పరిశుద్ధ స్థలముగా అక్కడ దేవుడు ఉన్నట్లుగా మనకు దైవగ్రంథం. అందుకే ఎక్కడైతే 2-3 నామను కూడుకుని ఉంటారో అక్కడనే ఉంటాను. అది ఎక్కడైనా కావచ్చు అండి. అది పాక కావచ్చు, పూరి గుడిసి కావచ్చు, ఒక అరుగు కావచ్చు, ఒక ఖాళీ స్థలం కావచ్చు. అంటే హస్తకృతమైన ఆలయాల్లో మాత్రం దేవుడు ఉంటానని మాత్రం ఎక్కడ. ఎందుకంటే మనం కూడుకోవటానికి ఒక మందిరం మనకు అవసరం. అది మనం కూడుకోవడానికి కట్టడం మనకు కావాలి. మనకి ఇంకా చూసినట్లయితే దేవుని యొక్క మందిరం ఒక ఆధ్యాత్మిక భవనం, మనుషుల చేతులతో కట్టబడింది కాదండి దేవుని మందిరం అంటేని. దేవుని ఇల్లు అంటే ప్రభువు యొక్క ఇల్లు, స్థలం కాదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడిన ప్రజలే దేవుని ఇల్లు. ఎందుకంటే వారి హృదయంలోనే దేవుడు ఉంటాడు. దేవుడు తెలియచేస్తున్నాడు ఇక్కడ మనకు. అందుకే ఎఫెసీ పత్రిక 2:19-22 చూసినట్లయితే మీరిక మీదట పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారని చెప్తున్నారు. మనల్ని ఏమంటున్నాడండి? మీరిక మీదట పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారన్నమాట. మనం ఎవరన్నమాట? దేవుని ఇంటి వారము. దేవుడు మనలో ఉంటున్నాడు. అందుకే క్రీస్తు యేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. గమనించండి, ఇక్కడ నిజమైన ఇల్లు కట్టడం అంటే ఏంటంటే క్రీస్తు యేసేమో మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది. అంటే రక్షించబడిన వారితో కూడుకున్నదే పరిశుద్ధమైన ఆలయము, సజీవమైన ఆలయము. దేవుని ఆలయం అంటే పడిపోయి పాడైపోయేది కదండి. శాశ్వతంగా ఉండేది దేవుని ఆలయము. శాశ్వతంగా ఉండేది ఏంటి? మన ఆత్మ. ఆ ఆత్మలో దేవుడు ఉండాలి. అది ఈ భౌతికమైన కట్టాలు చూడండి, ఇవాళ గొప్పగా ఉండొచ్చు, మళ్ళీ 100 సంవత్సరాలు పోతే ఇది ఎందుకు పనిచేయదండి. దాని స్ట్రక్చర్ ముందండి. ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం బిల్డింగులు చూడండి, ఆ మోడల్స్ వేరు, ఇప్పుడు ఈ మోడల్స్ వేరు. శిథిలమైపోయే వాటిలో దేవుడు ఉండడు. శాశ్వతమైన వాటిలో సజీవుడు కనుక సజీవమైన దాంట్లోనూ ఉంటాడండి ఆయన. ఆ సజీవమైనది మన హృదయం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16-17లో మీరు దేవుని ఆలయమై ఉన్నారండి. నిజమైన ఆలయం ఎవరు? మనమే. కట్టడం కాదండి. కట్టడం మనం కూడుకునే స్థలం ఉండేది అంతే. అందుకే హస్తకృతమైన ఆలయంలో దేవుడు నివసించడు.
మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎక్కడుంటాడు దేవుడు? మన హృదయంలో ఉంటాడు దేవుడు. సజీవమైన ఆత్మలో ఉంటాడు దేవుడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనమే దేవుని ఆలయము. ఇంకా కొరింథీ రాసిన మొదటి పత్రిక 6:19లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమైందని మీరు ఎరగరా? అంటే దేహమేమో దేవుని వల్ల అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైందని ఎరగరా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక దేవుని ఇల్లు, మనం దేవుని ఆరాధించిన సమావేశమయ్యే స్థలం కదండి దేవుని ఇల్లు అంటేనే. మనమే దేవుని ఇల్లు. ఇదే సజీవమైన దేవుని యొక్క సంఘం. మనమే దేవుని యొక్క సంఘం. అంటే క్రీస్తు యేసు మూలరాయి. మరి మందిరానికి ఏం కడతారు? ఇటుకలు సిమెంట్ వేస్తుంటారు, అవునా కదా? అపోస్తులు ప్రవక్త చేసిన పునాది మీద మనం సజీవమైన రాళ్ళగా, ఆత్మ సంబంధమైన మందిరంగా దేవుడు మనం కట్టుకున్నాడు. కనుక నిజమైన మందిరం ఎవరంటే, నిజమైన దేవుని ఇల్లు ఏంటంటే మన హృదయం. అందుకే మీ హృదయమే ఆలయమైనది, మీ హృదయంలో ఉంటారని మీరు ఎరగరని మాట్లాడుతున్నాడు. కనుక మనం అందరము కూడుకుంటే అది గొప్ప మహిమకరంగా, ఎక్కడైతే కూడుకుంటామో మనలో దేవుడు ఉంటాడు. కనుక ఎక్కడైతే 2-3 నాను కొడుకులు ఉంటారు అక్కడనే ఉంటాయని చెప్పాడు. కనుక అక్కడ మనం కూడుకుంటాం ద్వారా, మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన మందిరంగా కూడుకోవటం ద్వారా దేవుడి మహిమ గంతా ప్రభావాలు పొందుతుంటాడు. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, ఏది దేవుని ఇల్లు వివరించడం జరిగింది ప్రభా. మరి మాలోనే నీవు ఉన్నావని, యేసుక్రీస్తు మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మేము సజీవమైన రాళ్ళుగా కట్టబడి ఉన్నామని, ఆ కట్టబడుతున్న ఒక్కొక్క రాడుతో ఆత్మ సంబంధమైన మందిరం నిర్మించబడుతుందని, ఆ ఆత్మ సంబంధమైన మందిరంలో నీవు ఉంటావని వేళ మేము తెలుసుకున్నాను. కనుక మా హృదయంలో ఎప్పుడు నువ్వు ఉండి నీ చిత్తానుసారంగా మేము జీవించి భూమి మీద నేను స్తుతిస్తూ నిత్య జీవానికి వారసులుగా చేయమని, ఈ సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా చేయమని క్రీస్తునామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.